కార్యక్రమాన్ని దాంట్లో బ్రీఫ్ చేయడం. నమస్కారం. ఇవాళ సరికొత్త కార్యక్రమంతో సీఎం గారు, ఇరిగేషన్ మినిస్టర్ గారు మన రాష్ట్రానికి జల భద్రత కాపాడాలి, అందరికీ అన్ని ఊర్లకి ఈ సమ్మర్ టైంలో మిగతా అన్ని టైంలలో కూడా నీళ్లు సంరక్షణ చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. పుట్టపర్తిలో కూడా ఇవాళ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో, ఆర్థిక మేడం గారు ఆధ్వర్యంలో అంతా ఇరిగేషన్ డిపార్ట్మెంట్, రైతులు అందరూ కలిసి వ్యాపారులు ఇవాళ స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇరిగేషన్ అనే ఒక మంచి ఉద్దేశం సీఎం గారికి, ప్రతి రైతుకి నీరు ఉండాలి, తాగునీరు ఉండాలి, సేద్యానికి నీరు ఉండాలి అనే మంచి ఉద్దేశంతో కార్యక్రమాలు చేపడుతుంది. ఇందులో భాగంగా 193 చెరువులు మన పుట్టపర్తి నియోజకవర్గంలో, అదేవిధంగా 2 రిజర్వాయర్లు నింపాలన్న ఒక కళ, ఇది విలీనం జరిగితే మన సత్యసాయి డిస్ట్రిక్ట్ లోనే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ పుట్టపర్తి కాన్స్టిట్యున్సీ యొక్క మరో కోస్తాంధ్రగా మారుతుంది. రాయలసీమ హార్టికల్చరల్ హబ్ గా మారడానికి ఇది ఒక మంచి లైవ్ ఎగ్జాంపుల్ గా మారుతుంది. సీఎం గారితో లాస్ట్ మంత్ డిస్ట్రిక్ట్ మీటింగ్ జరిగినప్పుడు కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దానికి కావాల్సిన ల్యాండ్ ఎక్వైర్మెంట్ కూడా అమౌంట్ కేటాయించమని చెప్పడం జరిగింది. ఇది కూడా త్వరలోనే ఫస్ట్ బిల్ రిలీజ్ చేయడం జరిగింది. త్వరలో ఈ వర్క్స్ కూడా అన్ని స్టార్ట్ అయిపోతాయి. అదేవిధంగా ఈ ఊర్లలో చిన్న చిన్న మరమ్మతులు ఏవైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్, మైనర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏవైతే చిన్న వర్క్ చేయాలో అవన్నీ కూడా చేసేసి ప్రభుత్వం ముందడుగు వేస్తుంది. కలెక్టర్ గారు, జేసీ గారు, ఆర్డీఓ గారు అందరూ కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా దీనికి మంచిగా రెస్పాండ్ అవుతున్నారు. మెయిన్ ప్రధానంగా నియోజకవర్గానికి ఎన్ని నిధులు వచ్చాయి మేడం? నియోజకవర్గానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లోనే కాదు అన్ని విధాలుగా మనకి మంచి రెస్పాన్స్ ఉంది. ప్రభుత్వం ఇచ్చాక 193 చెరువులకి దాదాపు 800 crore ప్రాజెక్ట్. దీనికి కావాల్సిన విధంగా విడతల వారీగా ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ తయారు చేయడం జరిగింది. దీనికి అమౌంట్ కేటాయించడం జరిగింది. ఫస్ట్ విడత కింద 40 కోట్లు మొన్ననే కాంట్రాక్ట్ గారికి అమౌంట్ చేయడం జరిగింది. అదేవిధంగా సమగ్ర తాగునీరు పథకం పుట్టపర్తి, కొత్త చెరువు, బుక్కపట్నం ఇది 2014-19 టైంలో శాంక్షన్ అయింది. ఇది తర్వాత లాస్ట్ 2018లో వర్క్ శాంక్షన్ అయి ముందుకు వచ్చినప్పటికీ కూడా 19 గవర్నమెంట్ మారిపోవడంతో వచ్చిన ప్రభుత్వం అస్సలు పట్టించుకుంది. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి 136 కోట్లతో ఈ సమగ్ర తాగునీరు పథకం మళ్ళీ రివైవ్ అయింది. దానికి కావాల్సిన పనులు కూడా త్వరలోనే నెక్స్ట్ వీక్ స్టార్ట్ అవుతుంది అని గర్వంగా చెప్పుకుంటాను. అదేవిధంగా ఇదే సమగ్ర తాగునీరు పథకం మిగతా 3 మండలాలు ఓడిసి, నల్లమాడ, అమడుగోకి కూడా శాంక్షన్ దాంట్లో స్టేజెస్ లో ఉంది. అది కూడా త్వరలో స్టార్ట్ అవుతుంది. ఇవే కాకుండా సోలార్ ప్రాజెక్ట్, రిలయన్స్ సోలార్ ప్రాజెక్ట్ మనకి మన అమడుగూరు రీజియన్ కి వాళ్ళు డ్రోన్ సర్వే కూడా చేయడం జరిగింది. సో ఇదిగిన వస్తే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో అక్కడ అందరూ పండించి 1 year పండించినా కూడా 10,000 కూడా రైతులకు మిగలదు. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ రిలయన్స్ ఇండస్ట్రీ సోలార్ కంపెనీ రావడం అక్కడ రైతులకి కానివ్వండి మిగతా వాళ్ళకి మంచి ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది, ఉద్యోగాలు కల్పిస్తుంది. ప్లస్ సోలార్ ప్రాజెక్ట్ మన జైసల్మేర్ తర్వాత హీట్ లేదంటే డ్రాట్ ప్రోన్ ఏదన్నా ఏరియా ఉంది ఇండియాలో అంటే అది మన ఉమ్మడి అనంతపురం జిల్లా అని చెప్పుకోవచ్చు. అటువంటి సిచ్యువేషన్స్ లో ఏది వీలైతే అక్కడ ఆ క్లైమేట్ కి, ఆ పరిసరాలకి చూసుకొని మరి ఇండస్ట్రీస్ ని డెవలప్ చేసే విధంగా ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని గర్వంగా చెప్తుంది. రాయలసీమ హార్టికల్చర్ హబ్ కింద త్వరలోనే ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్, ఇంకా రైతులకి కావాల్సిన మిగతా పరికరాలు, ఇప్పుడు డ్రిప్, స్ప్రింక్లర్ సబ్సిడీస్ ఎలాగో ఉన్నాయి. అదేవిధంగా డ్రోన్స్ కూడా మనం కొత్తగా చూస్తున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి అట్లీస్ట్ 1 or 2 డ్రోన్స్ ఇస్తున్నారు. సో దీంతో కూలీలు బాగా తగ్గుతాయి, రైతులకి దిగుబడి బాగా పెరుగుతుంది, తక్కువ అమౌంట్స్ తో ఎక్కువ ప్రొడక్షన్ తీసుకునే అవకాశం మనకి రైతులు కల్పిస్తుంది ఈ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్తుంది. ఓకే మేడం.